నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బుక్యా కిషన్ అధ్యక్షతన నిర్వహించుకున్న మేడే జెండాను సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఉప్పరపోయిన రామ్మూర్తి చేతుల మీదుగా ఎగరవేశారు. ఈ మీటింగ్ కు హాజరైన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కందగట్ల సురేందర్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈదునూరి సంజీవరావు, ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా నాయకులు బానోతు రాజేష్, రాజు రాజేష్, వెంకన్న, శ్రీను, ఆనంద్, సోమాచారి, రహీం, డేవిడ్ రాజు, నరేష్, యుగంధర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. పోరాడే వానిదే ఎర్రజెండా, పోరాడే వానిదే మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే ఏకం కాండి ప్రపంచ కార్మికులారా, ఏకం కాండి, ఏకం కాండి ప్రపంచ కార్మికులారా, ఏకం కాండి ప్రపంచ కార్మికులారా. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేది ఏమీ లేదు, గట్టిగానండి, పోరాడితే పోయేది ఏమీ లేదు. వర్ధిల్లాలే సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ. 138వ మేడేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో జెండాని ఎగురేసుకోవడం జరిగింది. ఈ జెండా 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జెండా. ఈ ఎర్ర జెండా పేద ప్రజల కార్మికుల హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి జెండా. అమెరికా నగరం, క్రాస్గేట్ మార్కెట్ దగ్గర, షికాగో నగరంలో కార్మికుల యొక్క పని గంటలు, ముఖ్యంగా ఆ రోజు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో 12 గంటల పని చేసేటటువంటి క్రూరమైనటువంటి పని దినాలని తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు షికాగో నగరంలో కార్మికులు తమ పని గంటలు కుదించాలని, 8 గంటల పని దినం కల్పించాలని చెప్పి మరి యాజమాన్యానికి వ్యతిరేకంగా మరి పోరాడుతున్నటువంటి క్రమంలో ఆడున్నటువంటి మరి పోలీసు మూకలు ఏదైతే ఉన్నాయో, బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో ఆ రోజు కార్మికుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇలా ఆ కాల్పుల్లో కార్మికులు చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో తమ నెత్తురు పారుతున్నటువంటి నేల మీద తన చొక్కాలు చింపుకొని కార్మికుల కనిషికల ఇదే ఎర్ర జెండా అని చెప్పి నినాదించినటువంటి రోజు ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికుల యొక్క పోరాటం కానీ, కార్మికుల పని దినాలకు సంబంధించింది కానీ, వాళ్ళ హక్కుల కోసం ఇవాళ మొత్తం కూడా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా మరి తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటిది. ఇవాళ భారతదేశానికి వస్తే మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని ఇవాళ 4 కోడులుగా విభజించి ఇవాళ కార్మికులకి తీరని ద్రోహం చేస్తున్నటువంటిది ఉంది. ఆనాడు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు, 8 గంటల పని దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదించి ఇవాళ మొత్తం కూడా ఇవాళ దేశవ్యాప్తంగా 12 గంటల యొక్క పని దినాన్ని తీసుకొచ్చి అమలు చేసే విధంగా మోడీ నిరంకుశ ప్రభుత్వం కార్మిక చట్టాలకి, కార్మికులకి మెడకి ఉరితాడేసే విధంగా ఇవాళ క్రూరమైన చట్టాలను తీసుకొచ్చే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. అందులో భాగంగానే మనం చూసాం, ఢిల్లీ నడిబొడ్డులో క్రూరమైనటువంటి 3 నెలల వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటిది ఉంది. 2021-20 విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొచ్చినటువంటిది ఉంది. ఇట్లాంటి అనేక ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని ఇవాళ పెంచి పోషిస్తున్నటువంటిది ఉంది. దేశవ్యాప్తంగా ఇవాళ అనేక ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశం ఏదైతే ఉందో, భారతదేశంలో ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఇవాళ కులాలు, మతాలు అన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డల్లాగా ఉన్నటువంటి వాళ్ళందరికీ మత కలహాలను లేపుతూ, విద్వేషాలు రెచ్చగొడుతూ, రాముడు పేరుతోటి ఇవాళ జపం చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా మత కలహాలు సృష్టిస్తూ ఇవాళ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొస్తే 368 రోజులు విరోచితంగా రైతులు పోరాడి 768 మంది రైతులు మరి బలిదానాలు, త్యాగాలతోటి ఇవాళ నాకు ఎదురు లేదని ఇరవీగినటువంటి మోడీ ప్రభుత్వాన్ని కర్రు కాల్చి కీళ్ళ మీద వాద పెట్టినట్టుగా ఇవాళ నియంత్రణగా వ్యవహరించేటువంటి మోడీకి రైతాంగం బుద్ధి చెప్పింది.
కార్మికులు కూడా ఈరోజు మేడే 138వ స్ఫూర్తితోటి ఆ రక్తంతో దడిచినటువంటి ఎర్ర జెండా ఏదైతే ఉందో ఆనాడు ఏర్పడినటువంటి షికాగో నగరంలో ఏర్పడినటువంటి ఎర్ర జెండా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులారా ఏకంగాని అని ఇలా పిలుపునిస్తున్నటువంటిది ఉంది. మోడీ నిరంకుశ వ్యతిరేక అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సిద్ధం కావాలని చెప్తున్నది. 12 గంటల విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.